అనయ్య అనయ్య లేవరా, ఇవాళ నీ బర్త్డే, లేచి స్నానం చేయి. పుట్టిన వెంటనే లేచి ఎవరు స్నానం చేయరు, పడుకొని ఉంటారు. అయితే పడుకొని ఇవే నస పెట్టేస్తాం. చెప్తా, పుట్టిన వెంటనే ఎవరూ స్నానం చేయరు, చేయిస్తారు. నీ చేయిస్తాగా. తిండి పెట్టి ఎక్కడికి వెళ్ళాడు వీడు? అన్నయ్య భయపడింది. నన్ను భయపడతాను అన్నయ్య. అయిపోయావు. అబ్బా ఏంటమ్మా ఇంత వేడిగా ఉన్నాయి? ఊదుకుని తాగరా. చూడు చూడు సైలెంట్. ఉండవే, వెళ్ళి టిఫిన్ చేయి. ఎప్పుడు అంతే. హ్యాపీ బర్త్డే నాన్న. థ్యాంక్స్ అమ్మా. ఉట్టి గ్రీటింగ్స్ ఏనా, గిఫ్ట్ ఏం లేవా? లేకపోవడం ఏంట్రా, నువ్వు పుట్టినప్పటి నుంచి నరసింహస్వామికి బోలెడు మొక్కులు మొక్కుకున్నాను. అన్ని మొక్కులు ఈ రోజే తీర్చుకోవాలి. నువ్వు వెళ్ళి స్నానం చేసిరా, గుడికి వెళ్ళాలి. నా చిన్నప్పటి నుంచే నరసింహస్వామిని చూస్తున్నాను. నాకు ఆయన కొత్త కాదు, ఆయనకి నేను కొత్త కాదు. మధ్యలో ఈ మొక్కులు కూడా ఏంటమ్మా? అయినా గుడికి బలవంతంగా తీసుకెళ్ళకూడదు తెలుసా? ఇప్పుడు నువ్వు మాతో గుడికి రాకపోతే ఆ నరసింహస్వామి నిన్ను గుడికి రప్పించుకుంటారు చూడు. సారీ అమ్మా, నేను ఈరోజు శ్యామ్ గారి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వెళ్ళాలి. ఎరా బర్త్ నంబర్ ఎంత? 69. హ్యాపీ బర్త్డే రా. థ్యాంక్ యూ రా. ఏ ఏంటో అడుగున్నావు? నాకు జాబ్ వచ్చిందని ఆనందం కన్నా మిమ్మల్ని అందరినీ వదిలి వెళ్తున్నందుకు బాధగా ఉందిరా. మన బ్యాచ్ లో ఫస్ట్ టైం జాబ్ వచ్చి హైదరాబాద్ వెళ్తున్నాం. చీర్ అప్ మ్యాన్. కంగ్రాట్స్ రా బావా, నీ పంట పండుద్ది. నీకు అటు ఇటు అమ్మాయిలే, ఎంజాయ్. ఓకే పట్టుకెళ్ళు. ఇదేట్రా బాటిల్ ఓపెన్ చేస్తుంది? ఓపెన్ చేయకుండా వాటర్ లో పడతాం. అంటే ఇది మినరల్ వాటర్ కదా? జస్ట్ జనరల్ వాటర్. ఏటా నువ్వు ఎప్పుడు ఇంతే? రేయ్, నేను వెళ్ళొస్తాను. బై రా. ఓకే రా, బై రా, బై రా, బై రా, బై రా. బై రా. రేయ్, నేను హైదరాబాద్ వెళ్ళగానే మీకు ఫోన్ చేస్తానే. అరే మామ, శ్యామ్ గడు భలే సెటిల్ అయిపోయాడు రా. మనం ఇప్పుడు సెటిల్ అవుతాం ఏటో. ఫిగర్ అదిరిందిరా. ఏంట్రా అన్నావు? ఫిగర్ అదిరిందాను. ఫిగర్ కదా గోపదరింది. నువ్వు ఉండే ఎందుకు కొట్టావు? ఫిగర్ అని ఎందుకన్నావు? మరి ఇంకేమంటావు? ప్రజల్లో రాజకీయ నాయకులు వాటర్లు అంటారు, జైలర్లు ఖైదీలు అంటారు, డాక్టర్లు పేషెంట్లు అంటారు. అలాగే మేము అందమైన అమ్మాయిలు ఫిగర్లు అంటాం తప్ప. ఓట్లేసే వాళ్ళని ఓటర్స్ అంటారు. రోగం వచ్చి హాస్పిటల్కి వెళ్తే పేషెంట్లు అంటారు. నేరం చేసి జైలుకి వెళ్తే ఖైదీలు అంటారు. నీకోసం ఏమైనా మల్లెపూలు పెట్టుకుని తెల్ల చీర కట్టుకుని నేనేమైనా సిగ్నల్ ఇచ్చానా ఫిగర్ అని అనడానికి? ఓహో, తెల్లచీర కట్టుకుని మల్లెపూలు పెట్టుకుంటే ఫిగర్ అనొచ్చా? అనొచ్చు. అంటే మీరు ఫిగర్ అంట, ఇది పతివ్రత అంట. చూసుకోండి. మగరాయిలాగా ప్యాంట్ షర్ట్ వేసుకొని స్టైల్ కొడుతున్నా నేను ఫిగర్ అనుకోడు కానీ చీర కట్టుకుని నేను అనొచ్చా? అన్నారు వాడుతూ అన్నాను. మరి నన్నే కదా ఏదికొస్తున్నాయి? ఎందుకు రా అమ్మాయిలు ఏడిపిస్తావు? ఏం చేసినా ఈ ఏజ్ లోనే రా. నెక్స్ట్ ఇయర్ ఇలాంటి కుదరవు. ఏజ్ అయిపోతుందా బాబాయ్? నేను మ్యారేజ్ అయిపోతున్నా అబ్బాయి. అయ్యో, వీడు బాగుపడరా బాబు. ఇలా కౌరులు చెప్పిన వాళ్ళంతా ఏదో రోజు ఎవరో అమ్మాయి ప్రేమలో పడి లోతుగా మునిగిపోతారో ఏతొచ్చినా లాభలేదు. అయినా మన రాజుగారి కోసం ఎవరో ఒక అమ్మాయి పుట్టే ఉంటుందిరా. పొట్టడం ఏంట్రా, ఈ పటికి పెరిగి పెళ్లికి రెడీమేడ్ గా ఉంటది. నాన్నమ్మ జాగ్రత్త, నా చేయి పట్టుకో. రాజుగాడేడు రా. మన రాజుగాడు అమ్మాయితో నేను చెప్పాను కదరా, ఇప్పుడే ప్రేమలో దిగుతున్నాడు. ఏ రేంజ్ లో మునిగిపోతాడో చూడు. ఎంత ఇవ్వమంటావు? 300 ఇయ్యండమ్మా. ఏంటి డబ్బులే? డబ్బులే. ఇంకో మాట చెప్పు. పోనీ 200 ఇవ్వండి. నేను చెప్పేదా? చెప్పండి. నువ్వు దయచేయి. 200 అంట. 200 వీడు కాబట్టి ఇంకోటి దొరకడు. ఏ బాబు ఇలారా. ఏంటి సార్? రోజుకు నువ్వు ఎంత సంపాదిస్తావు? 200-300 అండి. ఈ 500 ఉంచుకొని ఆ బిళ్ళ చొక్క ఒకసారి చూసారా, అమ్మాయిని చూసి 5 నిమిషాలు అవ్వలేదు, అప్పుడే పోర్టల్లో గెటప్ మార్చేసాడు. ఇది చాలా డెప్త్కి వెళ్ళిపోతాడు. ఏంటి మామగారు, కూలీ కావాలా? ఏనాయినా నీకు 300 కావాలా? 300? అంత వద్దండి, 30 రూపాయలు ఇవ్వండి చాలు. ఇదిగో అక్కడికి వచ్చి మళ్ళీ తగువ పెట్టుకున్నామంటే నేను ఊరుకోను. అబ్బే అలా చేయండి. పాప గారు, ఆ పెట్టి కొంచెం పైన పెట్టండి.
పద పద. వీడి ప్రేమలో పడ్డాడు రా, ఇప్పుడప్పుడే మనం పట్టించుకోడు, పదండి. ఏంటలో చూస్తున్నాడు? నానమ్మా, నాకెందుకో ఇతను పోర్టర్ కాదేమోనని డౌట్. నీకందరి మీద డౌటే. పద. సచ్చినోడా. ఏంటి సార్ కాలర్ పట్టుకున్నారు? నా దగ్గర టికెట్ ఉంది. ఆవిడని ఎందుకు గిల్లేవరా? నడువు అందంగా ఉంటాను. ఏంటి సార్ కొడతారు? చెంప చండాలంగా ఉంటేను. టికెట్ ఉన్నది ప్రయాణించడానికి కానీ ప్రయాణికుల్ని గిల్లడానికి కాదురా. పోరా ఇడియట్. లేడీస్ అంటే రెస్పెక్ట్ లేకుండా పోతుంది. టికెట్ ప్లీజ్. అమ్మో, ప్లాట్ఫామ్ గా ఎక్కువైపోయారు. న్యూసెన్స్. ఇదేంటి సెంట్రల్ గవర్నమెంట్ ఎంత స్ట్రిక్ట్ అయిపోయింది? టికెట్ ప్లీజ్. ఏ ఆగు, నిన్నే. పోటాను సార్. లైసెన్స్ ఏది? అదొకటి ఉందా? ఇంట్లో మర్చిపోయానండి. అయితే ఫైన్ కట్టు. డబ్బులు లేవండి. ఉంటాయి, తీ. నిజంగా లేవు సార్. ఏమొచ్చింది? చదువు. కొత్త పరిచయాలు లాభదాయకం. ఇవ్వు. ఇది మా నాన్న నిజాయితీగా సంపాదించుంటే నా దగ్గరికి వస్తుంది. తీసుకోండి. ఆ, జాగ్రత్తగా అన్ని పెట్టించు. అలాగే మామ గారు. ఆ. మనాలే జాగ్రత్త పెట్టు. అలాగే సార్ వచ్చావా? అతను పోర్టర్ కాదు నానమ్మా, ఇక రాడు. వస్తాడే. అడుగో వచ్చేసాడు. నానమ్మా చూసావా, డ్రెస్ కూడా తీసేశాడు. పోర్టర్ కాదంటే నువ్వు నమ్మడం లేదు. ఎంత పోటర్ అయితే మాత్రం ఆ డ్రెస్ వేసుకుని ఊరంతా తిరుగుతావా? బయటికి వేసుకుని వెళ్తే లైసెన్స్ క్యాన్సిల్ చేస్తారండి. చిన్న పిల్ల, దానికేం తెలియదులే బాబు. డ్రైవర్ నువ్వు పోనీవయ్యా. అరిటాకులో తింటే ఆక్సిజన్ ప్రొడ్యూస్ అయ్యి హెల్త్ కి హెల్ప్ అవుతుందంట. మా సైన్స్ మేడం చెప్పారు. అరిటాకు విషయం ఏమో గానీ మీ అబ్బాయి మాత్రం నాకు బాగా నచ్చాడు. ఏంటో నేను అందరికి ఇలాగే నచ్చేస్తాను. నీ గురించి కాదోయ్, మీ అన్నయ్య గురించి నేను చెప్పేది. బ్యాక్ టైం. నచ్చాల్సింది మీకు కాదు మా అమ్మగారు, మీ మనవరాలికి. ఆ వినయం, విధేయత, పెద్దలంటే గౌరవం. ఆహా, అంత చదువుకున్నా ఏ భేషజం లేకుండా పోర్టర్ పని చేస్తున్నాడంటే. పోర్టరా? పోర్టర్ ఏంట్రా? అమ్మా, పోర్టర్- అన్నయ్య మనకి తెలియకుండా పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడేమో. పోటర్ అదే లేదమ్మా, స్పోర్టీగా ఉంటారని చెప్పడానికి అలా అంటున్నారు. అమ్మా, పొద్దునుంచి తిరిగి అలసిపోయి ఉంటారు, వాళ్ళని శుభ్రంగా భోంచేని ఏంటి పప్పుచారు వేసుకోండి. మా అమ్మ చాలా బాగా చేస్తుంది, వేసుకోండి. ఆంటీ, రాజు మా కోసం ఎంతో రిస్క్ తీసుకుని మెళ్ళో ఉన్న చైన్ కూడా పోగొట్టుకున్నాడు. ఎక్కువైపోయాం బాబు. అవును, నీ చైన్ ఏది? ఏం చెప్పమంటావు అమ్మా? కూతురికి కనీసం పెళ్లి చేయలేక కొడుకును కలెక్టర్ కాకపోయినా అట్లీస్ట్ బిల్ కలెక్టర్ అయినా చెయ్యాలని నా వంక దీనంగా చూశాడు ఎవరు? ఒక నిరుపేద తండ్రి. అంతే, నా హృదయం కదిలిపోయింది, నా మనసు వెనిలా ఐస్ క్రీమ్ లా కరిగిపోయింది. వెంటనే నా చైన్ తీసి ఆయనకి దానం చేశాను. ఆహా, ఆ దృశ్యం, ఆ చైను నా కళ్ళ ముందు ఇంకా కదలాడుతూనే ఉన్నాయి. నాన్నా, నాన్నగారు, మీరు ఎంతసేపు అయిందండి వచ్చి? ఏంటండి ఇదంతా? చైన్ వాడిది, వాడు చెప్పే కథ నాది. వీళ్ళు మీరు భోంచేయండి, తర్వాత మాట్లాడుకోవచ్చు. అసలు ఆ అమ్మాయి నేనంటే ఇష్టం లేదో తెలియట్లేదురా. ఇష్టం లేకపోతే ఇంటి దాకా ఎందుకు వస్తుందిరా? రే, ఆపదలు ఆదుకుంటే ఎవరైనా వస్తారా? అయినా పాపం మన వాడు ఆ అమ్మాయి కోసం మూటలు కూడా మూసాడు కదరా. మనవాడిని కాకపోతే ఇంకో ఇష్టపడుతుంది. రే ఆపనరా, ప్రేమ కోసం మూటలే కాదు, అవసరమైతే కోటలు కూడా దాటాలి. ముందు ఆ అమ్మాయి క్లోజ్ అయ్యే మార్గం చెప్పండి. మంచి టైం చూసి నీ మనసులో ఉన్నమాట చెప్పే. నా మనసులో మాట చెప్పడం కాదురా, ముందు ఆ అమ్మాయి మనసు ఏముందో తెలుసుకోవాలి. ఐడియారా, అసలు నీ పుట్టినరోజు నాడే నీలో ప్రేమ మొదలైందంటే నీ ప్రేమకే నీ పుట్టినరోజుకి ఏదో సంబంధం ఉందనిపిస్తుందిరా. ఎలారా? నువ్వు బర్త్డే చేసుకోరా. ఏంటి నేనా? గుండు గీయించుకోమన్నట్టు అంత ఎక్స్ప్రెషన్ ఇచ్చావంటే నువ్వు బర్త్డే చేసుకున్నావు అనుకో, ఆ. ఆ అమ్మాయి ఇచ్చి నీ చేతిలో చెయ్యేసి షేక్ హ్యాండ్ ఇచ్చి నేను విష్ చేసింది అనుకో, నీ మీద ఇష్టం ఉన్నట్టు, నీ నోట్లో లేక కేక్ ఎట్టేసింది అనుకో, నీ మీద ప్రేమ ఉన్నట్టే. నువ్వు చెప్పేది బానే ఉంది కానీ మనకు బర్త్డే చేసుకునే అలవాట్లేదు కదరా. మూటల మాట అలవడం ఏంటి? నువ్వు చాక్తో రెడీ అయిపో, నువ్వు కేక్తో రెడీ అయిపోతావు. డబ్బులు ఇడియే. గమ్మును కట్టారా బాబా, లేట్ అయితే సేవలట్టేస్తాయి. అంటే తీపి కదా, అందుకని. కొంచెం పెట్టండి, ఇంకా చాలా మంది ఉన్నారు తింటారు. హ్యాపీ బర్త్డే రా. హ్యాపీ బర్త్డే రాజు. థ్యాంక్స్.
ఓకే విషెస్ చెప్పడం అయిపోయింది కాబట్టి ఎవరైనా విజిల్స్ వేసి పాట పాడండి. ఆగండి, నేను పాడతాను, బాగా పాడతాను. Silence! ఈ వైట్ అండ్ వైట్ సింహాచలం గారి సింహాచలం టోల్ గేట్ పాట అచ్చరాల 20 లక్షలు. ఒకటి సార్, రెండోది సార్. ఎవరికి వచ్చేది పాడతాం. వడియాలు పెడుతున్నావా? కాదు, పిండి పెడుతున్నాను. ఎండితే ఒడియాలు అవుతాయి. జోకా తర్వాత నవ్వుతాలే. శైలు ఫోన్ చూడమ్మా. అదేమన్నా టీవీయా చూడడానికి? ఏంటి రాజు, నీకు వడియాలు పెట్టే వచ్చా? వడియాలే కాదు బాను, వంట కూడా చేయగలను. ఆహా, అయితే నిన్నెవరు పెళ్లి చేసుకుంటారో గాని మహాసుఖ పడిపోతుందో. నా ప్రేమను అంగీకరిస్తే ఆ సుఖపడేది నువ్వే బాను. అమ్మా, మిగతా వాళ్ళు పెడతారు గాని మనం వెళ్ళి వంట పని చూద్దాం రామ్మా. ఫోన్ ఎవరమ్మా? నాన్నగారు, దయచేసి వినండి. ఈ రోజు గోదావరి ఎక్స్ప్రెస్ లో వెళ్ళవలసిన మా అమ్మ బానులకు ఫస్ట్ క్లాస్ లో టికెట్స్ కన్ఫర్మ్ అని డాడీ చెప్పమన్నారు. మొత్తానికి టీసీ గారి కూతురు అనిపించుకున్నాం శైలు. రా. ఏం బాను, ఈరోజు ఊరు వెళ్ళిపోతున్నావా? అవును. మీరు వచ్చి 2 రోజులు అయినా చాలా రోజు నుంచి పరిచయం ఉన్నట్టు, ఎన్నో రోజు నుంచి కలిసి తిన్నట్టుగా ఉంది నాకు. నాకు అలాగే అనిపిస్తుంది. నిన్నటి నుంచి కలిసే ఉన్నాం కదా. భాను, వస్తున్నా. సారీ. భాను, ఒకసారి తల తగిలితే అపార్థాలు వస్తాయంటారు. ఇంకొకసారి కొట్టు. నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే అమ్మాయి నేను లవ్ చేస్తున్నట్టారా? అవునరా, భాను నాకు దగ్గరగా ఉన్నంతసేపు నీరెండలో ఉన్నట్టుగా ఉంటుంది. తను నాకు కనపడకుండా ఒక్క క్షణం దూరంగా ఉన్నాను. ఇది లవ్వా ఎదర్ రిపోర్టా? ఏడ్చావులే, అది ఫీల్ రా. ఈరోజు వడియాలు పెడుతూ వాడితో ఐ లవ్ చెప్పడానికి కూడా ట్రై చేశాను. మరి చెప్పావా? లేదు. మరి అదే ఒడియాల్ని ఏపుకుని పప్పు చారులో నంచుకుని తినాలి కానీ ఇలా ప్రేమ అని చెప్పడానికి ఉపయోగించకూడదురా. రాత్రి నీకోసం ఒక భయంకరమైన ఐడియా ఆలోచించాను. నువ్వు తప్ప. ఏంట్రా? ఇది చాలా వెరైటీగా ఉంటుందిరా. చేతులు చాపు. ఏ గోరింటాకు పెడతావా? లేదురా, గోల్డ్ రంగు వేస్తాను, వెనక్కి తిప్పు. అబ్బో. ఐ లవ్ భాను. Yes! నువ్వు లెటర్ రాయక్కర్లేదు, నోటితో చెప్పక్కర్లేదు. నీ 2 చేతులు తీసుకెళ్ళి అమ్మాయి ముందు పెడితే చాలరా. నీ మనసులో ఏముందో అమ్మాయికి అర్థమైపోతుంది. బ్యూటిఫుల్ ఐడియా రా సింహాచ. భాను, మంచినీళ్ళు అయిపోయినాయి, నువ్వు వెళ్ళి ఓ బాటిల్ తీసుకురా. సరే. ఒక వాటర్ బాటిల్ ఇవ్వు. ఎంత? 12 రూపాయలమ్మా. భాను, నువ్వా? ఎందుకు వచ్చావు? జరిగిందంటూ నా తప్పేం లేదు. నేను అసలు నేను ముద్దే పెట్టుకోలేదు. అంతా ఈ క్యాసెట్లో ఉంది, చూడు. చేసిందే ఒక వెదవ పని, పైగా దాన్ని రికార్డ్ కూడా చేసావా? అది కాదు భాను, నేను చెప్పేది. ఏంటి నువ్వు చెప్పేది? ఇంకొకసారి నీ మొహం చూపించావంటే మీ ఫ్యామిలీ మీద నాకున్న గౌరవం కూడా పోతుంది. ఏమైందిరా? క్యాసెట్ ఇవ్వలేదా? తీసుకోలేదురా. అదేంట్రా, అసలు ఏం జరిగింది? మొహం చూపించొద్దని చెప్పి వెళ్ళిపోయిందిరా. రే, ఎలాగైనా సరే ఈ క్యాసెట్ బానుకి ఇవ్వాలరా. ఇప్పుడు ఏం చేద్దాంరా? చెప్తాను, పద. చిచ్చి, టికెట్ తీసుకుపోవడం వల్ల ఈ సరే, సరే, సరే. వస్తుంది. కొంచెం లిఫ్ట్ ఇస్తారా? సార్, ప్లీజ్. స్పీడ్ మీరు తట్టుకోలేరయ్యా. పర్లేదండి. పర్లేదు, అడ్జస్ట్ చేసుకుంటాం సార్. ఎక్కడికి వెళ్ళాలి? సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి. సరే ఎక్కడే? రే పదరా. ఇదిగో నువ్వు నా భుజాలను గట్టిగా పెట్టుకో. సరే అండి. నువ్వు కళ్ళు మూసుకో. నా స్పీడ్ అసలు తట్టుకోలేదు. అలాగే సార్. సార్, ఆ. మేము మూసుకుంటాం, మీరు తెలుసుకోవాలండి. సార్ కొంచెం ఫాస్ట్ సార్. భలే స్పీడ్ గా వెళ్తున్నాం. నీకు భయం వేస్తుంది కదా? కళ్ళు గట్టిగా మూసుకో. కళ్ళు తెరిస్తే ఒళ్ళు హోనం అవుతుంది. ఏం క్యాచ్ చేయగలుగుతావు కదా? ఎట్లా కూడా వెళ్ళిపోతుందిరా. మరి కొంచెం ఫాస్ట్ సార్. హై స్పీడ్ లో బ్రేక్ అయించారా? సార్, ఇంత స్పీడ్ నేను తట్టుకోలేను సార్. మా ఓడికి ఇవ్వండి సార్, కొంచెం స్లోగా నడుపుతాడు. నేను ముందే చెప్పానా నా స్పీడ్ మీరు తట్టుకోలేరని? ఏదో మీ అంత కాదు కానీ కొంచెం టచ్ ఉందండి. రా నువ్వు కళ్ళు మూసుకో. మూసుకుంటావులే. ఎప్పుడన్నా ఏమైనా ఎక్కావా? లేదు. ఈ దెబ్బతో నీకు అదే ఫీలింగ్ వస్తుంది.
రాజు ఇంకో ఇడ్లీ వేసుకో. చాలు మామగారు, పోనీ ఆ పెసరట్టు అమ్మో. తిను, చాలా బాగుంటుంది. ఇంకొద్దండి. ఏమిటయ్యా ఏది తినమన్నా వద్దు వద్దంటావు. మీ ఇంటికి వచ్చినప్పుడు ఎంత బాగా చూశారు. ఆ రుణం ఎలా తీర్చుకోవాలి? అయ్యి బాబోయ్ ఈడెవడు? ఎవరు నువ్వు? రాజు, అయితే ఏంటి? ఐఎమ్ సంగారెడ్డి ఫ్రమ్ సంగారెడ్డి. ఏ ఊరు? హైదరాబాదు. ఇది హైదరాబాద్ అని మాకు తెలుసండి. మీది ఎవరు అని అడుగుతున్నావు? మా నాన్నది వైజాగ్, నాది వాల్టేరు, మా అమ్మది విశాఖపట్నం. మేమందరం ఉండేది సింహాచలంలో. వైజాగ్, విశాఖపట్నం, వాల్టేరు. మూడు సపరేట్ ఊళ్ళు అన్నట్టు బిల్డప్ ఇస్తున్నావంటే నీ దగ్గర చాలా ఎగసేకాలు ఉన్నాయి. మీ దేవుడు అయితే మాకెందుకు గాని బాబు. మీరు ఇంట్లోకి రావడానికి వీల్లేదు. ఏ? మా అయ్యగారి అనుమతి లేదే ఏ మగోడు ఇంట్లోకి రావడానికి వీల్లేదని అయ్యగారు ఆర్డర్ వేశాడు. అంటే నువ్వు మగాడు కాదా? జంగారెడ్డి అతను మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య. అయినా లాభం లేదమ్మా, మగోడే కదా. చాలా మంచివాడు. సింహాచలంలో నాన్నమ్మని నన్ను కాపాడింది ఇతనే. ఓహో అలాగా. అయితే మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? నేషనల్ గేమ్స్ కి. నేషనల్ గేమ్సా? అయితే నేను వస్తాను. ఎక్కండి. గేమ్స్ కి అయితే నేను వస్తాను బాబాయ్. సగడరా బాబు. స్టార్ట్ చేయబాయ్. ఇలా సైలెంట్ గా ప్రయాణం చేస్తుంటే బోర్ కొట్టాలా? టైం పాస్ కి ఓ ఫజిలేస్తాను, సమాధానం చెప్తారా? అడగండి తాతయ్య. అంకుల్ అంటే బాగుంటుందేమో. అడగండి అంకుల్. నువ్వు అన్నయ్య అనొచ్చు. అన్నయ్య సైలెంట్ గా ఉండొచ్చుగా. ఏంట్రా ఎక్కసెక్కలుగా ఉందా? నీకు నేను అన్నయ్య ఏంటా దరిద్రుడా? సార్ అని పిలువు. సార్ అమ్మా నీకో దండం తల్లి. నువ్వు సార్ అని పిలిచావని అయ్యగారికి తెలిస్తే నా బతుకు బ్యాక్ టు సంగారెడ్డి. సర్లే పజిల్ అడుగు. ఇక్కడి నుంచి ఇంచు కూడా కదలకుండా విశాఖపట్నం వెళ్ళేది ఏది? మనసు. కాదు. నువ్వు చెప్పు బాను. ఇక్కడ నుంచి కదలకుండా వైజాగ్ కి కాదు స్టేడియం కి కూడా వెళ్ళాం. వెళుతుంది. ఏం బాబు మాట్లాడవే? నోరు పడిపోయిందేంటి? ఆన్సర్ చెప్పు. కదిలితే వెళ్ళేది కారు, కదలకుండా వెళ్ళేది హైవే రోడ్డు. అసలు ఈ జంగారెడ్డి ఎవరు? అతను మా బాబు. మేనేజర్. ఆ? ఇదిగో కారు కాబట్టి బాణముకి నీకు మధ్యలో సిస్టర్ కూర్చుంటే ఊరుకున్నాను. గ్యాలరీలో అలా కుదరదు. నీకు బాణముకి మధ్యలో నేను కూర్చుంటాను. నేను ఎలా వదిలించుకోవాలి? అవును జంగారెడ్డి, నీకు పజిల్ అంటే ఇష్టం అనుకుంటాను. ఇష్టమేంటే బాబు ప్రాణం. ఒక కష్టమైన పజిల్ అడుగుతాను, దానికి ఆన్సర్ చెప్తావా? నాకు కష్టమైన పజిలా? అడుగు, 6 నిమిషాల్లో చెప్పేస్తాను. చెట్టు ముందా, విత్తనం ముందా? చెట్టు ముందా, విత్తనం ముందా? ఇదో పెద్ద పజిలు. దీనికి నేను సమాధానం చెప్పాలా? ఏమయ్యా, విత్తనం లేకుండా దాన్ని భూమిలో పాతి పెట్టకుండా మొలకెత్తదు కదా. మొలకెత్తపోతే చెట్టు అవుతుంది కదా. విత్తే ముందు. కాదు. కాదా? చెట్టు లేకుండా, అది కాయ కాయకుండా, ఆ కాయ పండవకుండా విత్తనం వస్తుందా? కరెక్ట్ కరెక్ట్ కరెక్టే. విత్తు కావాలంటే కాయ కావాలి కదా. కాయ కావాలంటే చెట్టు కావాలి కదా. చెట్టే ముందు. కాదు. ఇది కాదా? మ్మ్. ఏంటి చెట్టు కాక విత్తనం కాక మరేది? ఇదిగో దీనికి సరైన ఆన్సర్ ఉందా? నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావా? బ్రహ్మాండమైన ఆన్సర్ ఉంది. ఏంటి? ఆలోచించి చెప్పు, లేకపోతే ఎవరినైనా అడిగి చెప్పు. తాతయ్య. ఆ? తాతయ్య, ఈ చమత్కారానికి లోపమే లేదు. చెట్టు ముందా, విత్తనం ముందా? విత్తు ముందా, చెట్టు ముందా? సార్ సార్ తెలీదా? సార్ మీరు తెలీదంటే ఎలా సార్? తెలుగు పండిట్ సార్ మీరు. మీకు తెలియకుండా ఎలా ఉంటారు సార్? సార్ సార్ వీడేంటి ఇంటల్లులా డైరెక్ట్గా లోపలికి వచ్చేస్తున్నాడు? సార్ ఈ లోపు కొంచెం మీరు ఆలోచించి ఉంచండి సార్. ఉంటాను సార్. ఏంటి డైరెక్ట్గా లోపలికి వచ్చేస్తున్నావు? భాను కోసం వచ్చాను. అమ్మ లోపల కేశవనాయుడు గారు ఉన్నారు. ఈ విషయం తెలిసిందంటే చంపేస్తారు. వెళ్ళు. అది కాదు, ఈ లెటరు. లెటర్ దాకా వచ్చిందా మ్యాటరు? ఈ విషయం అయ్యగారికి తెలిసిందంటే ఈ జంగారెడ్డి బ్యాక్ టు సంగారెడ్డి. వెళ్ళు ఎడబాయ్ బాబు వెళ్ళు. అంతేనా? అంతే అంతే అంతే. వెళ్ళు. చెట్టు ముందా, విత్తనం ముందా? జంగారెడ్డి, ఈ క్యాష్. వాట్ మిస్టర్, డబ్బుతో నన్ను కొనాలనుకుంటున్నావా? లంచం తీసుకునే లఫ్ట్ గాళ్ళ కనిపిస్తున్నానా? అది కాదయ్యా. ఏది కాదు? భాను దగ్గర మా చెల్లెలు 1000 రూపాయలు అప్పు తీసుకుంది. తీసుకుంటే నువ్వు తీసుకెళ్ళిస్తావు. నేను తీసుకెళ్ళి వాళ్ళ లోపల కేశవనాయుడు ఉన్నాడని చెప్పాను కదా. చంపేస్తాడు. వెళ్ళవయ్యా. ఏదో నీకు హెల్ప్ చేద్దాం నేను వస్తే నీ చేతులారా నువ్వు చెడగొట్టుకుంటున్నావు. హెల్పా? ఏంటది? చెట్టు ముందో విత్తనం ముందో నీకు చెప్పేద్దాం అనుకున్నాను. ఏంటి చెట్టు ముందో విత్తనం ముందో నీకు తెలుసా? తెలుసు. నాకు చెప్తావా? చెప్తా గానీ ముందు డబ్బు తీసుకెళ్లి బానుకి ఇచ్చి రావాలి. ఈ డబ్బు తీసుకెళ్ళి ఇచ్చేస్తే చెప్తావా? తప్పకుండా. ప్రామిస్? ప్రామిస్. ఏంటయ్యా
ఏంటి గిర్రును తిప్పి ముద్దు పెట్టి చేతిలో పండు పెడితే సరిపోద్దా? సమాధానం చెప్పు. చెట్టు ముందా విత్తు ముందా? ఆ? ఆన్సర్ నీ చేతిలోనే ఉంది. ఏంటి యాపిల్? రాజు, మన ప్రేమ విషయం డాడీకి చెప్పడానికి నాకు ధైర్యం చాలట్లేదు. ఇక్కడేమో నా పెళ్లికి లగ్న పత్రిక రాయిస్తున్నారు. నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి. భాను, నువ్వు రాజును ప్రేమిస్తున్నావా? అవును నాన్నమ్మ. మరి ఇన్ని రోజులుగా ఈ విషయం ఎందుకు చెప్పలేదు? ఎవరికి చెప్పాలి? ఏమిటే నీ మొండి ధైర్యం? ధైర్యం కాదు నాన్నమ్మ, అన్నయ్యని నాకు దగ్గర చేర్చినట్టే నన్ను దక్కించుకుంటాడన్న నమ్మకం. ఏంటి పిన్ని గారు, ఇందాకనగా బాను తీసుకొస్తానని ఇక్కడే ఉండిపారు. రండి వెళదాం. భాను తర్వాత వస్తుంది, మనం వెళ్దాం పద. అయ్యా వచ్చే శుక్రవారం శుద్ధ దశమి దివ్యమైన ముహూర్తం ఉందండి. ఆ ముహూర్తాన్ని ఖాయం చేసి లగ్నపత్రిక రాయండి. అమ్మాయి పేరు భానుమతి. భానుమతి, చిరంజీవి సౌభాగ్యవతి భానుమతి. అబ్బాయి పేరు శుభం. హలో, ఏంటి లగ్న పత్రికలో అబ్బాయి పేరు రాజు అని రాయించాలా? రాజా? ఎవరు మాట్లాడేది? రాజు. ఏంటి మాట్లాడేది కూడా రాజేనా? ఏ రాజండి? నరసింహరాజు. నాగభైరవ నరసింహరాజు. ఎవరు నువ్వు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? మీ అమ్మాయిని ప్రేమించానని చెప్పడానికి. ప్రేమించావా? తను కూడా నన్ను ప్రేమించింది. భాను, భాను, నువ్వు ఇతన్ని ప్రేమించావా? తలంచుకోవాల్సిన తప్పు చేసిన వాళ్ళు కానీ ప్రేమించుకున్న వాళ్ళు కాదు. చెప్పు భాను. ప్రేమించాను డాడీ. అసలు తండ్రి అంటే గౌరవం లేకుండా, నా మాటకు విలువ ఇవ్వకుండా, ఎవడో ముక్కు మొహం తెలియని వాడిని ప్రేమించి ఇంటి దాకా వచ్చేలా చేశావు. అసలు ఏంటి నీ ఉద్దేశం? అంకుల్ నేను చెప్పేది. ఏంట్రా నువ్వు చెప్పేది? నీకు తెలుసో తెలీదో, భానుకి చిన్నప్పుడే నిశ్చితార్థం అయిపోయింది. మీరు మాట మాత్రం ఇచ్చారు, కానీ భాను నాకు మనసిచ్చింది. కన్న తండ్రిగా నా కూతురు జీవితం ఎలా ఉండాలో నాకు బాగా తెలుసు. నా కూతురు నిన్ను ప్రేమించి తప్పు చేసింది కాబట్టి నిన్ను మాటలతో వదిలేస్తున్నా. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. వీడికి మర్యాద ఏంట్రా? మెడపట్టి బయటికంటే. నోరు జాగ్రత్త. నోరు చేసిన తప్పుకి బాడీలో పాటలని పచ్చడైపోతాయి. అంకుల్, నేను ఇక్కడికి వచ్చింది మిమ్మల్ని ఎదిరించాలనో మీతో గొడవ పెట్టుకోవాలనో కాదు. మా ప్రేమ గురించి మీతో చెప్పాలనుకున్నాను, కానీ ఇలాంటి సందర్భాల్లో చెప్పాల్సి వస్తుంది అనుకోలేదు. ప్రేమించిన అమ్మాయికి వేరొకరితో పెళ్లి చేయడానికి లగ్నపత్రిక రాస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవడం మగధరం కాదు కాబట్టి తప్పని పరిస్థితిలో వచ్చాను. నన్ను క్షమించండి. నిన్ను క్షమించినా నా కూతురుతో నీ పెళ్లి జరిగే ప్రసక్తే లేదు. పంతులు గారు, ముహూర్తం ఎప్పుడు? వచ్చే శుక్రవారం ఉదయం 10:10 భాను, అదే ముహూర్తానికి జరిగేది మన పెళ్ళే. వీడు సింహాచలం నుంచి వచ్చిన సింహంలా ఉన్నాడు. ఎవరికైనా సరే శుభాకాంక్షలు చెప్పేసేలా ఉన్నాడు. మరేరా, మొన్నటిదాకా చెట్టు ముందా విత్తనం ముందని టెన్షన్ పెట్టాడు. ఇప్పుడు వీడు చేసుకుంటాడా కేశవబాబు చేసుకుంటాడని టెన్షన్ పెడుతున్నాడు. నీ కొడుకంటే నీ కూతురంతో మేలురా. పీటల మీద నీ పరువు తీయకుండా పెళ్లికి ముందే నిజం తెలిసేలా చేసింది. ఆయన నా ఇంటికి వచ్చి నా కూతురిని పెళ్లి చేసుకుంటా అని చెప్పడానికి వాడికి ఎంత ధైర్యరా? వీడు కేవలం పాత్రధారేరా. అసలు సూత్రధారి నీ కొడుకు. భాను, అదే ముహూర్తానికి జరిగేది మన పెళ్ళి. మన పెళ్ళి.